ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ ఈద్గాహ్ ఈ పాఠానికి సంబంధించిన భాషా కీ బాత్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాము। पेज नंबर 9 कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। బ్రాకెట్లో సూచించిన విధంగా ఇక్కడ ఎక్సర్సైజెస్ చేయమని అడుగుతున్నారు। మొదటిది ईद प्रभात वृक्ष एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए। ఇక్కడ ఇవ్వబడిన 3 పదాలకు పర్యాయ పదాలు రాయమని అడుగుతున్నారు, అలాగే ఓన్ సెంటెన్స్లో కూడా రాయమని అడుగుతున్నారు। మరి పర్యాయ శబ్ద అంటే ఏమిటో మొదటి పాఠంలో చెప్పుకున్నాం కదా, సమాన అర్థాలు ఉన్నటువంటి పదాలు। ఇక్కడ ఈద్ అంటే పండుగ అని అర్థం। మరి దీనికి పర్యాయ పదాలు చూద్దాము। పర్వ కా దిన్ అంటే పండుగ రోజు, ముసల్మానీ త్యోహార్ ఉత్సవ్। అలాగే దీనికి ఓన్ సెంటెన్స్ రాద్దాము। ముసల్మాన్ ఈద్ కే దిన్ ఈద్గాహ్ జాతే హై, ముస్లిమ్స్ పండుగ రోజు మసీదుకు వెళతారు। సెకండ్ వన్ ప్రభాత్, ప్రభాత్ అంటే ఉదయం కదా, మరి దీనికి పర్యాయ పదాలు చూద్దాము। సబేరా, ప్రాతఃకాల్, సుబహ్, ఉషా। దీన్ని సొంత వాక్యంలో రాద్దాము। హర్ వ్యక్తి కో ప్రభాత్ కే సమయ్ టహల్నా చాహియే, ప్రతి వ్యక్తి కూడా ఉదయము అంటే ఉదయం సమయంలో, ఆ సమయంలో టహల్నా చాహియే అంటే వాకింగ్ చేయాలి, నడవాలి। తర్వాత వృక్ష, వృక్ష అంటే అందరికీ తెలుసు చెట్టు అని అర్థము। దీనికి మరి పర్యాయ పదాలు చూద్దాము। తరు, పేడ్, పాదప్, విటప్। దీనికి సొంత వాక్యం చూద్దాం। హమారే లియే వృక్ష ప్రాణవాయు దేతే హై, మన కోసము వృక్షాలు ప్రాణవాయువుని ఇస్తాయి। దీనిలోనే సెకండ్ క్వశ్చన్ చూడండి। अपराधी, प्रसन्न एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे వాక్య ప్రయోగ్ కీజియే। ఈ రెండు పదాలకి విలోమ శబ్ద అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ రాయమంటున్నారు, మరియు సొంత వాక్యం కూడా రాయమంటున్నారు। అపరాధి అంటే ఆపోజిట్ వర్డ్ నిరపరాధి, అపరాధి అంటే అపరాధం తప్పు చేసిన వాళ్ళు, నిరపరాధి అంటే తప్పు చేయని వాళ్ళు, నిరపరాధి ఆన్సర్ అవుతుంది। దీనికి సొంత వాక్యం చూద్దాం। న్యాయాలయమే నిరపరాధికో దండ్ నహీ దేనా చాహియే, న్యాయస్థానంలో నిరపరాధులకి దండన ఉండకూడదు అంటే దండన వేయకూడదు అని చెప్తున్నారు। నెక్స్ట్ ప్రసన్న, దీనికి ఆపోజిట్ వర్డ్ అప్రసన్న। ప్రసన్న అంటే ఏంటి, సంతోషంగా ఉండటమే, అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవటం। వ్యక్తి అప్రసన్న హోనే సే జీవన్ మే ఆగే నహీ బడ్ సక్తే, వ్యక్తి సంతోషంగా గనక లేకపోతే జీవితంలో ముందుకి వెళ్ళలేడు। దీనిలోనే థర్డ్ క్వశ్చన్ చూడండి। మిఠాయి, చిమటా, సడక్ एक एक शब्द का वचन बदलिए और వాక్య ప్రయోగ్ కీజియే। ఈ 3 పదాలకి వచనము మార్చమని అడుగుతున్నారు, అంటే సింగులర్ ప్లూరల్, దానికి ఓన్ సెంటెన్స్ కూడా రాయమని అడుగుతున్నారు। వీటి యొక్క అర్థాలు ఏంటి? మిఠాయి అంటే స్వీట్, చిమటా అంటే పట్టకారు, సడక్ అంటే రోడ్డు అని అర్థం। మరి వీటి యొక్క బహువచనాలు చూద్దాము। మిఠాయి మిఠాయియా, చిమటా చిమటే, సడక్ సడకేం, కే మీద చుక్క రావాలి గమనించండి। వీటికి సొంత వాక్యాలు చూడండి। బచ్చే మిఠాయి బహుత్ చావ్ సే ఖాతే హై, పిల్లలు మిఠాయిలు బాగా ఇష్టంతో తింటారు। తర్వాత ఔరత్ చిమటే కి సహాయతా సే తవే సే రోటియా ఉతార్తీ హై, లేడీస్ పట్టుగారి సహాయంతో పెనం మీద నుంచి రొట్టెలు తీస్తారు। వర్షా కే సమయ్ సడక్ గందగీ సే భరీ రహతీ హై, వర్షం కురిసేటప్పుడు రోడ్లన్నీ మురికితో నిండిపోయి ఉంటాయి। నెక్స్ట్ చూడండి అమ్మా, సూచన పఢియే और उसके अनुसार कीजिए, అంటే ఇక్కడ బ్రాకెట్లో సూచించిన విధంగా ఇక్కడ ఉన్న వాటిని మార్చి రాయమని అడుగుతున్నారు। బేసమజ్, సద్భావ్, నిడర్ ఉపసర్గ రాయమని అడుగుతున్నారు। దుకాణదార్, భడకీలా, గరీబీ ప్రత్యయ రాయమని అడుగుతున్నారు। తరువాత మీఠా, ప్రసన్న, బూఢా
వీటికి భావవాచక సంజ్ఞ రాయమని అంటే వాటిలో మార్చమని అడుగుతున్నారు. మరి ఉపసర్గ అంటే ఏమిటో, ప్రత్యయ అంటే ఏమిటో, భావవాచక సంజ్ఞ అంటే ఏమిటో చూద్దాము. उपसर्ग जो शब्दांश मूल शब्दों के आगे जुड़कर उनके अर्थ को बदल देते हैं उन्हें उपसर्ग कहते हैं. जो शब्दांश అంటే పదములో కొంత భాగము అంటే ఒక పదము మూల శబ్దంకే అంటే మూల పదానికి ఆగే జుడ్కర్ ముందు వైపుగా వచ్చి ఉన్కే అర్థకో బదల్ దేతే హై ఆ పదము యొక్క అర్థాన్ని మారుస్తాయో వాటిని ఉపసర్గ అని అంటారు. ఉన్హే ఉపసర్గ కహతే హై. ఇక్కడ గమనించండి, సమజ్ అనేది ఒక పదం అయితే ఈ సమజ్ అనే పదానికి ముందు బే అనేటటువంటి శబ్దాంశము వచ్చి చేరింది. అలా వచ్చి చేరి ఈ పదము యొక్క అర్థాన్ని కూడా పూర్తిగా మార్చివేసింది. ఇక్కడ చూడండి, సమజ్ అంటే అర్థం చేసుకోవటం అంటే తెలిసినవాడు అని అర్థం. బే సమజ్ అంటే తెలియనివాడు అంటే ఏమీ తెలియనివాడు. బే సమజ్ అంటే అర్థం కానివాడు, ఏమీ తెలియనివాడు అంటే దీని యొక్క పూర్తి అర్థాన్ని మార్చేసింది. ఇలా ఏ పదం అయితే ఏ పదాంశం అయితే ముందు వచ్చి చేరుతుందో దాన్ని ఉపసర్గ అని అంటారు. మరి మనకి 3 పదాలు ఇచ్చారు కదా. బే సమజ్లో బే అనేది ఉపసర్గ అవుతుంది. సద్భావ్లో సత్ ఇది ఉపసర్గ అవుతుంది. నిడర్లో ని అనే శబ్దాంశము ఉపసర్గ అవుతుంది. అదేవిధంగా ప్రత్యయ్ जो शब्दांश मूल शब्दों के अंत में जुड़कर ఏ శబ్దాంశం అయితే మూల పదానికి చివరలో చేరుతుందో ఉన్కే అర్థకో అంటే ఉన్కే అర్థకో బదల్ దేతే హై దాని అర్థాన్ని కూడా మారుస్తుంది. ఉన్హే ప్రత్యయ్ కహతే హై వాటిని ప్రత్యయ్ అని అంటారు. అంటే ఉపసర్గలో ఏమో ఒక పదానికి ముందు వైపున వచ్చి వేరే పదం చేరుతుంది. ఈ ప్రత్యయలో అయితే మూల పదానికి చివరి వైపున వచ్చి పదం వేరే పదం వచ్చి చేరుతుంది. దాని యొక్క అర్థాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇక్కడ గమనించండి, దుకాణదార్ మామూలుగా దుకాణ్ అనేది పదము, దీని పక్కన దార్ అనేటటువంటి ప్రత్యయ అంటే వేరే పదం వచ్చి చేరింది. పూర్తిగా అర్థం మారిపోయింది. చూడండి, దుకాణ్ అంటే షాపు, దుకాణదార్ అంటే షాప్ లో ఉండే అతను. అంటే ఇక్కడ ప్రత్యయ ఏమవుతుంది, దార్ అవుతుంది. అలాగే భడకీలా భడక్ ఈలా కాబట్టి ఈలా అనే పదం వచ్చి చేరింది. ఈలా అనేది ప్రత్యయ. గరీబీ అంటే గరీబ్ ప్లస్ ఈ అనమాట. ఈ అనే పదం వచ్చి గరీబ్ అనే పదానికి చేరింది. ఈ అనేది ప్రత్యయ అవుతుంది. అదేవిధంగా భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అనేది సంజ్ఞలలో ఒక రకము. భావవాచక సంజ్ఞ భావవాచక సంజ్ఞ అనేది సంజ్ఞా రకాలలో ఒక రకము. जो शब्द भाव गुण अवस्था का बोध कराते हैं उन्हें భావవాచక సంజ్ఞాయే कहते हैं. ఏ పదాలైతే ఫీలింగ్స్ ను తెలియజేస్తాయి, లేకపోతే గుణగణాలను తెలియజేస్తాయి, లేకపోతే వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క అవస్థ అంటే ఏజ్ అట్లాంటివి తెలియజేస్తాయి, వాటిని భావవాచక పదాలు అని అంటారు, సంజ్ఞలని అంటారు. ఇక్కడ చూడండి, మీఠా అంటే తీయని అని అర్థం. మరి మిఠాస్ అంటే తీయదనము. ఇక్కడ తీయని తీయదనము అనేది రెండు తేడా తెలిసింది కదమ్మా. అదే విధంగా అంటే మీఠా అనేది ఏంటంటే విశేషణ పదము, అంటే ఒక విశేషణ పదం ఇక్కడ భావవాచక సంజ్ఞ కింద మారిపోయింది. అదేవిధంగా ప్రసన్న అంటే సంతోషం, అట్లా ప్రసన్నత అంటే సంతోషం అనేటటువంటి ఫీలింగ్. అదేవిధంగా బూఢా బుఢాపా, బుఢా అంటే ముసలివాడు అని అర్థం. బుఢాపా అంటే ముసలితనము. అంటే వేరే పదాల నుంచి ఈ భావవాచక సంజ్ఞలు ఏర్పడతాయి. కాబట్టి మీఠా మిఠాస్, ప్రసన్న ప్రసన్నత, బూఢా బుఢాపా. తర్వాత చూడండమ్మా, ఇన్హే సమజియే ఔర్ అభ్యాస్ కీజియే. ఇక్కడ 2 సెంటెన్స్లు ఇచ్చారు. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి అక్షరాలను పదాలను గమనిస్తూ వాటిలో ఉన్న తేడాలను గమనించమని చెప్తున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయమని కూడా చెప్తున్నారు. హామిద్ కే బజార్ సే ఆతే హీ అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా. ఇక్కడ హామిద్ బజార్ నుండి రాగానే అమీనా ఆ అబ్బాయిని గుండెకి హత్తుకున్నది. అట్లాగే హామిద్ నే కహా కి ఘర్ కి దేఖ్ రేఖ్ దాదీ నే కీ.
అంటే హమీద్ అన్నాడంట ఏమని, ఘర్కి దేఖ్రేఖ్ అంటే ఇంటి బాధ్యతలు మొత్తము నాయనమ్మే చూసుకుంటుంది. అయితే ఇక్కడ మొదటి పదంలో సే సే, ఇక్కడ రెండు సేనే వచ్చినాయి కానీ వీటి యొక్క తేడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కి కీ కీ, ఈ మూడిటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఇవేంటో చూద్దాం. చూడండి అమ్మ, మొదటి సెంటెన్స్ చూద్దాము. ఇక్కడ సే అంటే అర్థం ఏంటో, ఇక్కడ సే అంటే అర్థం ఏంటో చూద్దాం. మొదటిది ఏంటంటే బజారు నుండి అని అర్థము. కాబట్టి ఈ సే అంటే నుండి అని అర్థం. ఇది దేని కిందకు వస్తుంది, కారకలో అపాదాన కారక్ అవుతుంది. ఈ సే అనేది అపాదాన కారక చిహ్నం, నుండి అని అర్థం. రెండవది ఛాతీ సే అంటే ఛాతీతో అని అర్థం. మరి తో అంటే కరణకారక్, ఈ కరణకారక చిహ్నే ఇది సే. అంటే రెండు రాయటానికి ఒకలాగే రాస్తాం కానీ రెండు యొక్క అర్థాలు వేరే. ఇక్కడ నుండి అంటే అపాదాన కారక్ అవుతుంది, ఇక్కడ తో అంటే కరణకారక్ అవుతుంది. ఇక్కడ గమనించండి అమ్మా, తెలుగులో రాశాను. బజార్ సే అంటే బజార్ నుండి అపాదాన కారక్, ఛాతీ సే ఛాతీతో కరణకారక్. తర్వాత రెండో సెంటెన్స్ చూడండిమా, కహా కి ఘర్ కి దాదీనే కీ. ఇక్కడ శబ్ద భేద్ అంటే హిందీలో కానీ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ప్రతి పదము కూడా ఏదో ఒక రకానికి సంబంధించి ఉంటుంది. ఆ రకం ఏంటంటే సంజ్ఞ కానవచ్చు, సర్వనాం, విశేషణ్, క్రియా, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఏ పదమైనా ఈ 8టిలో దేనికో ఒక దాని కిందకి సంబంధించిందై ఉంటుంది. ఇక్కడ చూడండి, కహా కి అంటే కి పొట్టి కీ అనమాట, మొదటి కీ అనమాట. ఈ కీ అనేది ఏమవుతుందంటే సముచ్చయ బోధక్ అవుతుంది. సముచ్చయ బోధక్ అంటే కంజంక్షన్ అంటారు ఇంగ్లీష్ లో, సముచ్చయ బోధక్ అని హిందీలో అంటారు. ఈ మొదటిది అది. అలాగే ఘర్ కీ అంటే ఇంటి యొక్క అనేటటువంటి అర్థం వచ్చేది సంబంధకారక్ అవుతుంది. మనం కారక గురించి చెప్పుకున్నాం కదా, అంటే సంజ్ఞ లేక సర్వనామం పక్కన ఏదైనా ఒక పదము వచ్చి చేరి దానితో వేరే పదాలతో ఉన్నటువంటి సంబంధాన్ని ఒక వాక్యంలో తెలియచేసినట్లయితే వాటిని కారక్ అని అంటారు. ఇక్కడ ఘర్ కీ దేఖ్రేఖ్, ఇక్కడ కీ అంటే యొక్క అని అర్థం, కాబట్టి ఇది సంబంధకారక్ అవుతుంది. కీ అనేది సంబంధకారక చిహ్న అవుతుంది. ఆ తర్వాత దాదీనే కీ అంటే నాయనమ్మ చేసెను అంటే చేసింది. ఇది భూతకాలపు క్రియ. భూతకాలపు క్రియ సకర్మక క్రియ అవుతుంది, అంటే ఇది క్రియ కిందకి వస్తుంది. మొదటి చూడండి అమ్మా, ఇక్కడ తెలుగులో రాయడం జరిగింది చూడండి. కీ, ఇక్కడ కీ అనేది సముచ్చయ బోధక్, కీ అనేది సంబంధకారక్, అలాగే ఇక్కడ కీ అనేది భూతకాలపు క్రియారూపము మరియు ఇది సకర్మక క్రియ. नीचे दिया गया उदाहरण समझिए, उसके आधार पर दिए गए वाक्य बदलिए. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఈ సెంటెన్స్ ను అర్థం చేసుకుంటూ దీని ఆధారంగా ఇక్కడ ఇచ్చినటువంటి 3 సెంటెన్సెస్ ని రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారో మరి గమనిద్దాం. రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ईद आई అంటే రంజాన్ మాసపు పూర్తి 30 రోజుల తర్వాత ఈద్ పండుగ వచ్చింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా భూతకాలపు క్రియారూపాలు. అంటే భూతకాలంలో రకాలు ఉంటాయి కదా, అవన్నీ విడివిడిగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, భూతకాలంలో ఆయి అని వచ్చింది అంటే దీనికి ఇదేమో సామాన్య భూతకాలం అవుతుంది. దీనికి అర్థం ఏంటంటే వచ్చెను, అట్లా అంటే పండుగ వచ్చెను. ఆ తర్వాత ఆయి హై అంటే ఈ సెంటెన్స్ అంతా చదువుతూ లాస్ట్ లో ఆయి హై, ఇది ఆసన్న భూతకాలము అంటే వచ్చి ఉన్నది, జస్ట్ నౌ అట్లా. తర్వాత ఆయి థీ అంటే ఇది పూర్ణ భూతకాలము, వచ్చి ఉండెను. సందిగ్ధ భూతకాలము అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఆయి హోగి వచ్చి ఉండొచ్చును, వచ్చి ఉండవచ్చును, ఇట్లాంటి సందర్భంలో వాడతారు. తర్వాత ఆ రహితి ఇది అపూర్ణ భూతకాలము, వచ్చుచూ ఉండెను అంటే కంప్లీట్ అయింది కానీ అపూర్ణంగా ఉన్నది. ఇట్లాంటి ఈ భూతకాలపు రకాలను ఇక్కడ కూడా ఉపయోగిస్తూ రాయమని అడుగుతున్నారు.
ఆ తర్వాత చూడండమ్మా, पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. మనకి ఈ ఈద్గాహ్ అనే పాఠంలో వచ్చినటువంటి ముహావరేలన్నిటినీ గుర్తించి వాటి అర్థము రాసి సొంత వాక్యాల్లో రాయమని అడుగుతున్నారు. మరి కొన్ని ముహావరేలు చూద్దాము. దిల్ కచోట్నా అంటే దుఃఖించటము అని అర్థం. ధావా బోల్ దేనా అంటే ఆక్రమణ కర్నా, హమలా కర్నా అంటే ఒక్కసారిగా దాడి చేయటము. దిల్ బైట్ జానా అంటే ఉదాసీనంగా ఉండిపోవటము. భేంట్ హో జానా అంటే మర్ జానా చనిపోవటం అన్నమాట. గద్ గద్ హోనా అంటే బాగా అత్యధికంగా ఆనందించటం, అత్యధిక ప్రసన్న హోనా. చాలే పడ్నా అంటే కాళ్ళలో బొబ్బలు అనుకున్నాం కదా, చల్లమే కష్ట హోనా మనకి నడవటానికి కష్టంగా ఉండటం. పరలోక సిద్ధారణ అంటే పరలోకానికి వెళ్ళిపోవడం అంటే ఏంటి, చనిపోవటం. చకనాచూర్ హో జానా అంటే ముక్కలు ముక్కలైపోవటం. పూరే నాష్ హోనా మొత్తం నాశనం అయిపోవటం. మాథే పర్ హాత్ రఖనా అంటే నుదుటి మీద చేయి పెట్టుకోవడం అంటే ఏంటి, బాధతోటి అత్యంత దుఃఖంతో ఉండటము. పీలీ పడ్నా అంటే బీమార్ పడ్నా అంటే ఏదో జబ్బు చేయటం అనమాట. కలేజా మజ్బూత్ కర్నా అంటే ధైర్యంగా ఉండటము. కలేజా అంటే గుండె రాయి చేసుకుని ఉన్నటువంటి చాలా ధైర్యంగా ఉండటం. మజాక్ కర్నా అంటే వాళ్ళని పరిహాసం చేయడం అనమాట, ఆట పట్టించడం అంటారు. అలాగే దువాయే దేనా అంటే ఆశీర్వాదాలు ఇవ్వటము. తర్వాత దామన్ ఆనా అంటే దగ్గరికి రావటము అని అర్థం. వీటి యొక్క అర్థాలు బాగా నేర్చుకోండమ్మా. తర్వాత పరియోజన कार्य वरिष्ठ नागरिकों के प्रति आदर सम्मान की भावना से जुड़ी कोई कहानी ढूंढकर लाइए, कक्षा में प्रस्तुत कीजिए. वरिष्ठ नागरिकों అంటే వయోవృద్ధుల ఎడల గౌరవంగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలి అనేటటువంటి భావనలతో కూడినటువంటి ఒక కథను వెతికి తీసుకురండి, మీ తరగతిలో ప్రస్తుత్ కీజియే అంటే దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు.